గురువుగారు, షేగావ్లో గజానన్ మహారాజ్ సంస్థానం ఉంది కదా, అవునమ్మా. ఈ సంస్థాన వైభవం గురించి తెలియజేస్తారు. తప్పక షేగావ్లో ఉన్నటువంటి ఆ మహాత్ముడు నిజంగా చెప్పాలి అంటే ఆ అవధూత స్వరూపమమ్మ. షేగావ్లో ఉన్న గజానన్ మహారాజ్ అంటే వారి కేవల నామ ఉచ్చారణ చేతనే మనకు ఎంతో వైభవం, ఆత్మతత్వం వైపు మనం వెళ్ళగలిగేటువంటి ఒక ప్రభావం మనలో కలుగుతుంది అంటారు. అసలు షేగావ్లో ఉన్నటువంటి ఆ మహనీయుని యొక్క పుట్టుక అనేటువంటిది ఇప్పటికీ కూడా తెలియదంటాము. ఎందువల్లంటే ఆ మహనీయుల యొక్క జన్మ అనేటువంటిది రహస్యమైనటువంటిది. అయితే వారు వారి గురువును కలుసుకున్న తర్వాత సజ్జనగఢ్ అనే ప్రాంతంలో ఉండడం, అలాగే సంచారం చేస్తూ షేగావ్ అనేటువంటి ప్రాంతం అంటే అకోలా దగ్గర ఉంటుంది మహారాష్ట్రలో. మరి ఈ షేగావ్ అనేటువంటి ప్రాంతమే నిజంగా ఒక అద్భుత వాతావరణం. అది మనం కనుక అక్కడికి వెళ్ళినప్పుడు మనం ఆ ప్రాంతంలో దిగిన వెంటనే మనలోనే ఒక సున్నితమైన మార్పును మనం చూస్తాం. ఎందువల్ల అంటే ఒక అవధూత అక్కడ నిజంగా సజీవ సమాధి అయినారు. సజీవ సమాధి చాలా గొప్ప విషయం కదమ్మా. ఎందువల్ల అంటే సజీవ సమాధి పొందడం అంటే అక్కడ శాశ్వతంగా ఉండటం. మనం మంత్రాలయంలో కూడా చూసాం, రాఘవేంద్ర స్వామి వారు సజీవ సమాధి అక్కడ వారు ఇప్పటికీ కూడా ఉన్నారు. అలాగే సదాశివ బ్రహ్మేంద్రులు అక్కడ నేరూరులో మనం చూస్తే ఈనాటికి కూడా జగద్గురువులకే ఒక సందేహం కానీ సమస్య కానీ శాస్త్ర విషయంలో ఏదైనా అన్వయంలో వాళ్ళకి గనక ఇబ్బంది ఉంటే వారు స్వప్నంలో కానీ వేరే మార్గంలో కానీ వారు సమస్యను పరిష్కరిస్తూ ఉన్నారు. అంటే అటువంటి ఆ సజీవ సమాధి పొందినటువంటి స్థానం. మరి మహాత్మ్యాలు కూడా అనేకం ఉన్న ఒక్క మహాత్మ్యాన్ని మనం అందరూ తెలుసుకుందాం. అదేమిటి అంటే షేగావ్లో ఉన్నటువంటి ఈ మహాత్ముడు ఒకసారి నర్మదా నది పైన వెళ్తూ ఉంటే పడవలో భక్తులు ఆశ్చర్యపోయారంట. నర్మదా నది ఒక స్త్రీ రూపంలో పైకి వచ్చి, మహానుభావ, భక్తులు చేసేటువంటి స్నానముల ద్వారా వాళ్ళ పాపాలన్నీ కూడా మాకు సంక్రమిస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ పాప భారాన్ని మోయలేకపోతున్నాం. కాబట్టి మీరు మీ యొక్క స్పర్శ చేత పాప భారాన్ని నా నుండి తొలగించండి అని నర్మదా నది తల్లే వేడుకున్నారండి. అప్పుడు కేవలం ఆయన దృష్టి చేత ఆ పాపాలన్నీ కూడా నదికే వెళ్ళిపోయినాయంటే ఇక ఆ మహాత్ముని వైభవం చూసారా. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి యోగుల యొక్క వైభవం అసలు మనం ఊహ చేయలేమమ్మా. అసలు అంటే కేవలం వారి యొక్క దృష్టిపాతం చేత నది యొక్క పాపాన్ని కూడా వారు రహితం చేయగలుగుతున్నారంటే ఇక భక్తులకు, ఆర్తులకు, సాధకులకు, మన వంటి జిజ్ఞాసువులకు మన అందరి యొక్క పాపాలని అలాగే దోషాలని నివారింపజేయటంలో వారికి ఇబ్బంది ఏముంది. కాబట్టి అత్యంత కరుణా సముద్రులైనటువంటి ఆ స్వామివారు నిరంతరం భక్త రక్షణే దీక్షగా ఈనాటికి కూడా సమాధిలో నుంచే ప్రతి ఒక్క మన వాక్కును వింటున్నారు. దానికి తగిన సమాధానాన్ని కూడా తగిన విధంగా ప్రసరింపజేస్తున్నారు. ఇదంతా ఒక అద్భుతమైన యోగ లీల. కాబట్టి మనం ఈ షేగావ్లో ఉన్నటువంటి గజానన్ మహారాజ్ స్వామివారికి అనేక నమస్సులను తెలియజేసుకుంటూ వారి కృప అందరిపై ఉండాలి అని ప్రార్థిస్తున్నాను.